కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యాక్సిన్ వార్ కొనసాగుతోంది. టీకా ధరలు కేంద్రానికి ఓ రేటు, రాష్ట్రాలకు మరో ధర ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కేంద్రంలోని పలువురు పెద్దలు దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామన్న వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి రావడంతో మరి ఇప్పుడేమైందని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా మరోసారి వెలుగులోకొచ్చాయి. Honorable Speaker, I have provided 35,000 crores of rupees for COVID-19 vaccine in this year 21-22. I am committed to provide further funds if required. నిర్మలా సీతారామన్ ఒక్కరే కాదు, కేంద్రంలోని పలువురు కేంద్ర మంత్రులు కూడా దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. గతంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకా ఇస్తామని చెప్పారు. वैरायटी ऑफ प्लेसेस में तो वो इस ड्राई रन के अंदर उनको चूज कर सकते हैं, तो ये तो सारा कुछ सुबह से हो ही रहा है, सारे देश में हो रहा है. सर वैक्सीन जो है वो फ्री होगी लोगों के लिए या उन्हें कीमत देनी पड़ेगी? दिल्ली में जैसे फ्री है, दिल्ली में नहीं सारे देश में फ्री हो. వ్యాక్సిన్ తయారీ సంస్థలు కేంద్రానికి 150 రూపాయలకు, రాష్ట్రాలకు 400 రూపాయలకు ఇచ్చే విధంగా వ్యాక్సిన్ పాలసీని ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకే దేశం ఒకే పన్ను కోసం జీఎస్టీని అంగీకరించామని, కానీ ఇప్పుడు ఒకే దేశంలో ఒకే వ్యాక్సిన్ కు 2 ధరలు చూస్తున్నామని మండిపడుతున్నారు వివిధ రాష్ట్రాల నేతలు. వ్యాక్సిన్ అమ్మకాలపై సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 18 నుంచి 45 ఏళ్ల వయసున్న వారందరికీ వ్యాక్సిన్ అందించే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. వ్యాక్సిన్ ఒక్కో డోసుకు ఒక్కొక్కరికి ఒక్కో రేటును సీరం నిర్ణయించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఆర్థిక అసమానతలతో సంబంధం లేకుండా అందరికీ వ్యాక్సిన్ అందించే బాధ్యతను కేంద్రం తీసుకోవాలని సోనియా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా వ్యాక్సిన్ ధరలపై మండిపడ్డారు. వ్యాక్సిన్ల కోసమే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఒక ధరను నిర్ణయించాలని బెంగాల్ సీఎం ట్వీట్ చేశారు. ఒకే దేశం ఒకే రాష్ట్రం అని నినదించే బీజేపీ నాయకులు ప్రజల ప్రాణాలను కాపాడడానికి వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసం లేకుండా చూడాలన్నారు. ప్రతి భారతీయుడికి కులం, మతం, ప్రదేశంతో సంబంధం లేకుండా ఉచిత వ్యాక్సిన్ అవసరమన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. జమ్మూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ దేశ ప్రజలేనని, కేంద్రమైనా రాష్ట్రమైనా ఖర్చు చేసేది ప్రజల కోసమేనన్నారు మంత్రి ఈటెల రాజేందర్. కేంద్రమే వ్యాక్సినేషన్ కు నిధులు కేటాయిస్తే బాగుంటుందని ఈటెల సూచించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలందరూ భారతీయులే కాబట్టి, భారతమాత ముద్దుబిడ్డలే కాబట్టి, రాష్ట్రం ఖర్చు పెట్టినా ప్రజల పైసలే ఖర్చు పెడుతుంది, కేంద్రం ఖర్చు పెట్టినా ప్రజల పైసలే ఖర్చు పెడుతుంది. కాబట్టి ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఇది మీరు గిట్లా కొనండి, మీరు గిట్లా కొనండి కాకుండా కేంద్రమే సెంట్రలైజ్డ్గా ఎక్కడ ఆక్సిజన్ సప్లై తక్కువ ఉంటే ఆక్సిజన్ సప్లై చేయడం, వ్యాక్సిన్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సప్లై చేయడం, ఇవాళ రెమెడీసివిర్ అవసరం ఉంటే రెమెడీసివిర్ సప్లై చేయడం, ఇంకా ఏమైనా టెక్నాలజీ అవసరం ఉంటే కూడా మేము మొదట్లో చెప్పినాం ఈ కోవిడ్కు ఉపయోగపడేటువంటి టెక్నాలజీ అయితే ఉందో ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ డ్యూటీ కూడా తీసేయమని చెప్పాము. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. జీఎస్టీ పన్నుల వసూళ్ల విషయంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ పాలసీ అమల్లో ఉన్నప్పుడు వ్యాక్సినేషన్ విషయంలో ఇలా ద్వంద్వ ప్రమాణాలు ఎందుకంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పీఎం కేర్స్ ఫండ్స్ ద్వారా నిధులను సమకూర్చి దేశవ్యాప్తంగా ఉధృతంగా టీకా కార్యక్రమం జరిగేలా కేంద్రం చర్యలు చేపట్టవచ్చు కదా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సబ్కా సాథ్ సబ్కా వ్యాక్సిన్ అంటూ హ్యాష్ ట్యాగ్ ను జోడించారు కేటీఆర్. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కూడా వ్యాక్సిన్ ధరల విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.